ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మనకి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చేటువంటిది అష్టమి రోజున కాలాష్టమిగా చెప్పుకున్నాం. అది కాలభైరవాష్టమి చెప్పుకున్నాం. అలాగే మనకి మార్గశిర మాసంలో కూడా వచ్చేటువంటి అష్టమిని కూడా కాలభైరవ అష్టమిగా చెప్పబడుతుంది. అక్కడ విశేషం ఏంటంటే కాలభైరవాష్టముడికి అక్కడ కాలభైరవ స్వామికి అభిషేకాదులు ఇతరత్వాన్ని పూజ చేసినప్పుడు ఇక్కడ ఈ కాలభైరవ అష్టమి రోజున ఈ కాలభైరవుని పూజించి ఒక ప్రత్యేకత పూజ ఇక్కడ కూడా ఉంది. అంటే మార్గశిర మాసంలో వచ్చేటువంటి అష్టమి రోజున ఎప్పుడది 8/12/2024 రోజున మనకి 2 పండుగలు ఆ రోజు. ఇట్లా విశేషం చూడండి. ఇటువంటి వాటిని వదులుకోకండి. ఇటువంటి చక్కటి అవకాశాన్ని వదులుకుంటే మనకంటే దరిద్రుడు ఇంకొకడు ఉండడు. అందుకే సనాతన ధర్మంలో విశేషమైనటువంటి శుభయోగాలు ఆనందయోగాలు ఎక్కువగా ఉంటాయి. ఆచరించడానికి అవకాశం ఉన్నటువంటివే మనం బద్ధకం వదిలిపెడితే చాలు, సునాయాసంగా అన్నీ మనం ఆచరించవచ్చు. డబ్బు ఉంటే డబ్బుతో చేసుకోవచ్చు, డబ్బు లేదా ధ్యానంతో చేసుకోవచ్చు. కాబట్టి మనకి 8/12/2024 రోజున మనకు వచ్చినటువంటి ఒక పండగ కాలభైరవ అష్టమి. అదే రోజు మనకి భాను సప్తమి కూడా, అంటే ఆదివారం రోజున సప్తమి రావడం, ప్రదోషకాలంలో అష్టమి ఉండడం, ప్రాతకాలంలో సప్తమి ఉండడం ఇక్కడ విశేషం. దాదాపుగా మనకి ఉదయం 9:50-9:42 వరకు సప్తమి ఉంటుంది. కాబట్టి ఇది భాను సప్తమి, అంటే ఆదివారం రోజున సప్తమి రావడం విశేషం. ఈ రోజున మనం గోధుమలు, ఎర్ర వస్త్రాన్ని, గోధుమ పిండిని, అలాగే మనం చపాతీ లాంటివి, పూరి లాంటివి కూడా అనేక మంది, కొంతమంది భక్తులకి లేదా మిత్రులకి లేదా బీదవారికి దానం చేసిన, ప్రసాదముగా ఇచ్చిన ఈ భాను సప్తమి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. భాను సప్తమి రోజున మనం గోధుమ పదార్థంతో చేసినటువంటి పదార్థాలు దానం ఇవ్వడం వల్ల, కానుక ఇవ్వడం వల్ల మనకి అనేకమైనటువంటి బుద్ధి, విచక్షణ, జ్ఞానం, మనకి ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో డబ్బులు సంపాదించడానికి కావలసినటువంటి తెలివితేటల్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా పెడితే ఎంతవరకు మనకు ప్రాప్తిస్తుంది అన్నటువంటి భావనని ముందుగానే పసిగట్టగలిగేటువంటి తత్వాన్ని ఇస్తుంది. అంటే 6th సెన్స్ని బాగా పనిచేసేట్టుగా చేస్తుంది. కాబట్టి మీరు ఈ భాను సప్తమి రోజున దాదాపు 10 లోపలనే, మీరు 10 లోపలనే మీరు ఈ పూరీలు, చపాతీలు ఇవన్నీ కూడా దానం చేసుకోవాల్సిందే. 10 తర్వాత మనకి వచ్చేది మనకి కాలభైరవ అష్టమి. ఇది పొద్దునే శుభ్రంగా చేసేసుకొని నదీ స్నానం చేసి దాన ధర్మాలు చేసుకొని సూర్యుని నమస్కారం చేసుకుని సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేసి మళ్ళీ వెంటనే మనము 10 తర్వాత కాలభైరవుడికి పూజ చేయాలి. కాలభైరవుడికి అభిషేకాలు చేసుకోవచ్చు. ఆయన స్వరూపం భీకరాకారం. ఇక్కడ ఈయనకి ఇచ్చేది మినపగారెలు, మినపవడలు తయారు చేయాలి. ఆయనకి ఆ మాల వేయాలి. ఎవరికి? కాలభైరవుడికి మినపగారెల మాల వేసేసి, మినపవడలు నైవేద్యంగా పెట్టి, చక్కెర పొంగల్ నైవేద్యంగా పెట్టి, పెసరపప్పు అన్నం నైవేద్యంగా పెట్టి, ఆ తదుపరి ఒక ముఖ్యమైన పని ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఒక 2 గారెలు, అలాగే కాసింత పెరుగన్నం. ఇంకా మీకు వీలైతే గోవు యొక్క పెరుగన్నాన్ని మీరు, అంటే ఆవు పాలతో తయారైనటువంటి పెరుగుని కనుక కాసింత ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని ఇంటి బయట భైరవుడి పూజ చేయాలి. మొన్న కూడా మనం కార్తీక మాసంలో బహుళాష్టమిలో చేశాం. ఇప్పుడు మార్గశిర మాసంలో శుద్ధాష్టమి రోజున నల్ల కుక్కకి, అంటే నల్లగా ఉన్నటువంటి కుక్కకి కనుక భైరవుడి కనుక మనము ఆ పెరుగన్నం పెడితే మీలో ఉన్నటువంటి సమస్త దరిద్రాలు తొలగిపోయి మీకు రావలసిన ధనము కానీ, మీరు చేయవలసినటువంటి పనుల్లో విజయము కానీ, వివాహ సంబంధ విషయాల ఆటంకాలు కానీ, జాతకంలో ఉన్నటువంటి ఇతర గ్రహాల యొక్క ప్రభావము చేత ఆ భైరవుడు మన దరిద్రాన్ని ఇలా నాకేస్తాడు. కాబట్టి మనం ఆ రోజున ఆ యొక్క నల్ల కుక్కకి, నల్ల భైరవుడికి మనం కనుక కాస్త పెరుగన్నం, 2 వడలు వాటికి పెట్టినట్టయితే అద్భుతమైనటువంటి కాలభైరవుడి యొక్క పూజ చేసినట్టే. మరి పూజ చేసేటప్పుడు కుక్క కాళ్ళకి పసుపు రాయాలండోయ్. అంటే భగవత్ స్వరూపం. మన సనాతన ధర్మంలో అందరినీ పూజిస్తాం. కుక్కని, పందిని, నెమలిని, పాముని, గోవుని, ఎద్దుని, ప్రతి పావురాన్ని, చిలకని, ఇలా అనేకమైనటువంటి అందరినీ ప్రేమించే తత్వం మనకు ఉంటుంది. అందరినీ ప్రేమిస్తాం. ఆఖరికి గాడిదను కూడా ప్రేమిస్తాం. ఎందుకు? వసుదేవుడి కథలో గాడిద కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. కాబట్టి తప్పకుండా మనం గాడిదను కూడా పూజిస్తాం. కాబట్టి ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని, ప్రతి వ్యక్తిని, ప్రతి పదార్థాన్ని, ప్రతి ఒక్క జీవిని పూజించే తత్వం ఉన్నటువంటి ఏకైక ధర్మం ఏదంటే
సనాతన ధర్మం మాత్రమే. కాబట్టి మీరందరూ కూడా సనాతన ధర్మంలో ఉండి అటువంటి జంతువుల్ని హింసించి మనం వాటిని ప్రమాదంలో పడేసేటువంటి ప్రక్రియ కొనసాగించకుండా ఆనందమయ సుఖజీవన పొందాలని, ఇటువంటి కాలాలలో భానుసప్తమి అలాగే కాలభైరవ కలిసినటువంటి శుభ సందర్భంలో ఇలా పొద్దున ఒక పూజ దాన ధర్మాదులు 10 తర్వాత మనకి కాలభైరవుడు పూజ చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనలో ఉన్నటువంటి చైతన్య తత్వాన్ని వృద్ధి పొందుకుంటూ అనేకమైనటువంటి దరిద్రపు వాసనల్ని దరిద్రపు అలవాట్లని దూరం చేసుకుంటూ పాపాల నుంచి నిష్కృతి పొంది శుభాల యొక్క ఆనందాన్ని పొంది అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ కాలభైరవ దేవతార్పణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు చెప్తున్న మీకు నాకు చిన్న సహాయం చేయాలనిపిస్తుంది కదా. తప్పకుండా మన ఛానల్ని ఒక 50 మందితో మీరు సబ్స్క్రైబ్ చేయించండి. ఒక్కొక్కళ్ళు మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు 50 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని, షేర్ చేసి లైక్ చేసి మీ స్టేటస్లో పెట్టుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మరొకసారి ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.